ఒకసారి సుజాత గారి దగ్గరికి వెళ్ళాం. సుజాత గారు, కక్ష సాధింపు చర్యల విషయంలో పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు గారిది ఒకటే మాట. ఎందుకంటే ఆయన కూడా అన్నారు, మేము డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టుకుందాం, ఈ కక్ష సాధింపులు ఇవన్నీ మనకు వద్దని చాలా పరిణితి చెందిన నాయకుడిగా చంద్రబాబు గారు వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ గారు ముందరే చెప్పారు, వెరీ ఫస్ట్ మీటింగ్లోనే, మనం వద్దు, మనం లెటస్ బీ ట్రాన్స్పరెంట్, వాళ్ళని మన అడ్వైజరీ రోల్లోనే వాళ్ళని సరిదిద్దే కార్యక్రమం చేపడదాం. బట్ ఇప్పుడు ఈ సంస్కరణలోనూ జువైనల్ హోమ్స్ నడిపితే వాళ్ళ దారిలోకి వస్తారంటారా మీరు, వైసీపీ వాళ్ళు? ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలు అయితే ఉండవు, కానీ తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షలు అయితే వేయాల్సిందే సార్. ఎందుకంటే ఒకవేళ శిక్షలు వేయకుండా ఈ కక్ష సాధింపులు అనుకుంటారేమో అని వదిలేస్తే అది మళ్ళీ వాళ్ళు అదే రిపీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అధికారాన్ని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న అధికారులు కానీ, అలాగే వైసీపీ కార్యకర్తలు కానీ, ఎవరైతే చట్టాల్లోకి అనుగుణంగా కాకుండా వాళ్ళు వ్యతిరేకంగా పనిచేసి దాడులు చేశారో, అలాగే వాళ్ళు కక్షపూరితమైన చర్యలు చేసి దుర్మార్గాలు పాటుపడ్డారో వాళ్ళందరినీ ఖచ్చితంగా వారి మీద 100% డౌట్ లేకుండా చర్యలు తీసుకుంటారు సార్. అది కక్ష సాధింపు చర్యలు అనుకోవద్దు. ఎందుకంటే కక్ష సాధింపు చర్యలు అంటే వారి ఆస్తులు కొలగట్టో, లేదంటే వారిని దుర్మార్గంగా నడి రోడ్డు మీద లాక్కొచ్చి కొట్టో, అది మాత్రం తప్పు సార్. ఖచ్చితంగా చట్ట ప్రకారం వెళ్ళాలి. వాళ్ళని కేసులు పెడతారు, వాళ్ళ మీద ఖచ్చితంగా శిక్షలు పడతాయి. పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా మన చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అయితే గెలిచిన రోజు, అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు వ్యక్తిగతమైన కక్షలు లేవు, కేవలం మాది వ్యవస్థాగతమైన విమర్శలే తప్ప వ్యక్తిగత విమర్శలు కానీ వ్యక్తిగత కక్షలు కానీ మాకు లేవు. ఈ రోజుతో ఎలక్షన్స్ అయిపోయింది, ఇక్కడితో అయిపోయింది. దాని తర్వాత యథావిధిగా పరిపాలనలో వారు కూడా సహకరించాలని కోరడం జరిగింది తప్ప వ్యక్తిగతంగా అయితే పవన్ కళ్యాణ్ గారికి ఆయన్ని ఎంత దూషించినా, 5 సంవత్సరాలుగా ఆయన మానసికంగా ఎంత వేధించినప్పటికీ కూడా ఆయన పర్సనల్ గా కక్ష పెట్టుకోవడం కానీ, కక్ష సాధించుకోవాలనుకోవడం కానీ అటువైపు దృష్టి ఉండదండి ఆయనకి. ఎంతసేపు అంటే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, అందరూ కలిసి రాష్ట్ర ప్రతిపక్షాలు కానీ అలాగే పాలకపక్షం కానీ రాష్ట్ర అభివృద్ధికి ఎలా తోడ్పడాలన్న దాని మీద దృష్టి ఉంటుంది తప్ప ఒక వ్యక్తిగతంగా తీసుకోరండి. ఇది ఇప్పుడు జయాపజయాలన్నవి శాశ్వతం కాదు. ఈ 5 ఏళ్ళు ఒక ప్రభుత్వం ఉంటుంది, నెక్స్ట్ మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఇంకో పార్టీ ప్రభుత్వం స్థాపించవచ్చు. అంతేగాని మనం ఇది పర్సనల్ గా తీసుకుని చేయకూడదండి. పోరాటం చేయాలి, ప్రజల కోసం, ప్రజల మంచి కోసం బాగుపడాలనేదే మా ప్రధాన ఉద్దేశం అండి. రైట్. సత్యనారాయణ గారు మీరు ఏదో చెప్పబోతున్నారు. ఈ ఏ ఘోరాలు అయితే జరిగాయో రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, దాని మీద ఒక న్యాయ నిపుణుల కమిటీ, ఒక న్యాయ పరిరక్షణ కమిటీని ఒకటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా దాన్ని ఒక సుప్రీంకోర్టు జడ్జినో ఒకరినో ఇద్దరినో కూడా అందులో నియమించుకుని ఏ ఏరియాలో ఏ సమస్య జరిగింది, ఆ దాడులు ఎందుకు జరిగాయి, ఆ భూ కబ్జాలు ఎందుకు జరిగాయి, ఆ నేతలు అక్కడ ఎందుకు ఇలా ప్రవర్తించారనే దాని మీద ఒక కమిటీని వేసుకుని ఆ కమిటీలో కొంతమంది సిట్టింగ్ జడ్జిలు కూడా ఇన్వాల్వ్ చేసుకుని ఖచ్చితంగా వాళ్ళ పరిరక్షణలో ముందుకెళ్ళి ఆ సమస్యలని ఒక 5-6 నెలల్లో అదంతా కూడా ఫైనలైజ్ చేసుకుని ఆ భాగాన్ని వేరే పెట్టుకుని తదుపరి అంతా కూడా అభివృద్ధి మీద కూటమి దృష్టి పెట్టి ముందుకెళ్తే బాగుంటుంది అనేది నేను భావిస్తూ ఉన్నాను సార్. ఖచ్చితంగా ఇంకొక విషయం అంటే కక్ష సాధింపు అన్నిటినీ అందులోకి వేసేయడానికి లేదు సార్. ఇప్పుడు మన ఒక న్యూస్ లేటెస్ట్ గా వచ్చింది, అగ్నిమాపక శాఖలో నియామకాలు నిబంధనలకి విరుద్ధంగా జరిగాయని, వాటినన్ని రివ్యూ చేస్తారు. అలాగే గనుల శాఖలో కూడా ఎన్నో అక్రమాలు జరిగాయని, వాటినన్నిటిని కూడా రివ్యూ చేసి అందుకు సహకరించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు సార్. దాన్ని మనం కక్ష సాధింపు చర్యలు అని తీసుకోవడానికి లేదు. వారు చట్టాన్ని ఉల్లంఘించారు కాబట్టి ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు వేరు, కక్ష సాధింపు చర్యలు వేరు. రెండింటి మధ్య ఒక సటిల్ డిఫరెన్స్ ఉంది, సన్నటి దారం ఉంటుంది అంతే, చిన్న దారం. రెండు ఒకేలా కనిపిస్తాయి కానీ రెండు వేరు వేరు. ఆ విషయంలో క్లారిటీ ఉంటుంది, గవర్నమెంట్ క్లారిటీ ఉంది. ఆయన అనేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అనేది ఏంటంటే కక్ష సాధింపు వద్దు, డిసిప్లినరీ యాక్షన్ ఓకే, ఈజ్ ఓకే ఫర్ దట్. తీసుకోకపోతే రేపొద్దున వాళ్ళు గాడిలో పడేలాగా దారిలోకి వచ్చేదలాగా. సో ఈ అంశాల మీద పద్మ గారు మీరేమంటారు? డెఫినెట్లీ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం 35,000 కోట్ల స్కామ్ ఒకటి జరిగిందని. అలాంటివన్నీ వదిలిపెట్టరు కదా ఏ గవర్నమెంట్ అయినా కూడా. డెఫినెట్గా వాటి మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, బాధ్యులు ఎవరో గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ వాళ్ళ పట్ల ఎంక్వైరీ నడపడము, ఏదర్ సిఐడి ఎంక్వైరీయా సిబిఐ ఎంక్వైరీ ఏదనేది అది ముఖ్యమంత్రి గారి విచక్షణ అది.
బట్ బేసికలీ అంత పెద్ద స్కామ్స్ అవి చేసిన వాళ్ళని అయితే వదిలిపెట్టే సమస్య ఏమి ఉండదు. మీరు అన్నట్టుగా మితిమీరి ప్రవర్తించిన అధికారులను చాలామంది లూప్ లైన్లోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా గవర్నమెంట్ మారినప్పుడు. ఇంకొంతమందిని డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా అతిగా బిహేవ్ చేసిన వాళ్ళ పట్ల ఎలాంటి వైఖరి అనేది అది ప్రభుత్వం డిసైడ్ చేసుకుంటుంది, హౌ టు హ్యాండిల్ దెమ్ అనేది. బట్ నాకు అర్థమైనంత వరకు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అనేక సందర్భాల్లో, అంటే ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కాదు, అంత ముందు కూడా వాళ్ళు అన్నారు మా గవర్నమెంట్ వస్తే కక్ష సాధింపు ఉండదు, చర్యలు ఉంటాయి, మితిమీరిన ఆఫీసర్స్ మీద చర్యలు ఉంటాయి, కానీ కక్ష సాధింపు ధోరణి ఉండదు అనేది. ఆ పరిణితి వారిద్దరూ చూపిస్తారని నేను నమ్ముతున్నాను. సుబ్రహ్మణ్యం గారు, ప్రభుత్వంలో ఎవరున్నా సరే పరిణతి ఖచ్చితంగా కనిపించాలండి. ఇంతకుముందు లేదా అని కాదు, ఇంతకుముందు కొన్ని అంశాల్లో పరిణతితో కూడిన నిర్ణయాలు తీసుకున్నారు, తర్వాత కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక్కడ చంద్రబాబు గారి ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విషయంలో అలా జరుగుతుందని నేను అనుకోవట్లా. ఎందుకంటే అనుభవం ప్లస్ ఆవేశం రెండు ఉన్నాయి అక్కడ. ఆవేశం అంటే కంట్రోల్డ్ ఆవేశం అండి, అదే ఇప్పుడు కంట్రోల్ అయింది. అంటే నేను అనుభవం చంద్రబాబు గారిది, ఆవేశం అంటే దీంట్లో ఆవేశం రెండు రకాలు ఉంటాయి. ఒకటి అనుకున్నది చేసేయడం, ఒకటి ఏదైనా ఇలా చెయ్యాలి అనుకుని ఆవేశం తెచ్చుకోవడం. ఇప్పుడు కావాల్సింది, ప్రభుత్వానికి కావాల్సింది అది. ఆ రకంగా వెళ్తూ మొత్తం సమూలంగా ప్రక్షాళన చేసుకోవాలి ఫస్ట్ అధికార వ్యవస్థని. కోర్స్ ఆల్రెడీ చాలామంది ట్రాన్స్ఫర్లకి వాటికి వీటికి పెట్టేసుకున్నారు, అప్లికేషన్ పెట్టుకున్నారు, కొంతమంది వెళ్ళిపోయారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. కొందరికి నిజంగా అంటే ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంటుంది, ఏ అధికారి తప్పు చేశారు, ఏ అధికారి తప్పు చేయలేదు, ఇలాంటివి. ఆ తప్పు చేసిన అధికారిని ఖచ్చితంగా ఇలా ఆపి వాళ్ళని లూప్ లైన్లో పెట్టడం. ఏమంటే లూప్ లైన్లో పెట్టడం అయినా సరే వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తాయండి. ఇప్పుడు చట్టంలో పెద్ద లొసుగది. ఇప్పుడు ఎప్పుడు మీరు కంట్రోల్లో ఉంటారు, ఈ సస్పెండ్ అయ్యారంటే సగం జీతం ఇస్తారు, ఎలా బతకడం ఎలాగని. అంటే బతకద్దా అని కాదండి, కానీ ఇలాంటివి ఈ అధికారులు అయితే సస్పెండ్ అవుతాం అంతే కదా అనే ఉద్దేశం. ఆ భయాన్ని ముందు అలాంటి భయం వాళ్ళల్లో రావాలి. అదే మనం తప్పు చేస్తే మనకి ఏదో శిక్ష పడుతుంది, ఇది కాకుండా అనేది. ఆ రకమైనది గత ప్రభుత్వంలో చూసాం, కొన్ని సంఘటనలు చూసాం మనం. కానీ అందరి అధికారుల్లో ఇలా చేస్తే మార్పు వస్తుంది అనేది నా ఉద్దేశం ఏం కాదు. తేవాలి, భయపెట్టాలి. ఆ భయపెట్టగలరని చంద్రబాబు గారు భయపెట్టగలరని అనుకుంటున్నాను. దానికి హోమ్ మినిస్టర్ గారు, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ మేరకు సహాయపడతారో లెట్స్ హోప్ సో అండి. ఆ దిశగా చర్యలు ఉంటాయని. సత్యనారాయణ గారు, ఎనీథింగ్ యూ విష్ టు కంక్లూడ్ అండి? సార్, ఇప్పుడు కక్ష సాధింపు ఉంటుందా లేదనే దాని మీద మనం పక్కన పడేసి ఖచ్చితంగా ఏ విధమైన కక్ష సాధింపు అంటే నేను చెప్తున్నాను, ఇందాక మర్చిపోను, ఎన్టీ రామారావు గారి పేరు యూనివర్సిటీ పేరుంటే రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకొచ్చారు. కానీ భవిష్యత్తులో ఇటువంటి మార్పులు జరగకూడదనేది ఒక చట్టాన్ని తీసుకుని, ఒక జీవోని ఏర్పాటు చేసుకుని మళ్ళీ తిరిగి ఎన్టీఆర్ పేరు అక్కడికి రావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా బాలయ్య గారి పేరుని, అంటే దళితులకు ఆశాజ్యోతిగా నిలిచినటువంటి 2 సార్లు దళితులకు పెద్దపేట వేసి డిప్యూటీ స్పీకర్ గా చేసినటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి బాలయ్య గారి యొక్క పేరుని గురుకుల పాఠశాలలో పెడితే దాన్ని కూడా తీసేసి అంబేద్కర్ పేరుని తెచ్చి దళితులను మోసం చేసేటువంటి పరిస్థితి. ఇదంతా కూడా మార్పింగ్ జరగాలి సార్. ఖచ్చితంగా ఏంటంటే ఒక చట్టం, ఒక జీవో తీసుకొచ్చి ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటువంటి జరగకూడదు. పేరు మార్చే విషయంలో ఒక నాయకుని పేరు మనం గౌరవించుకున్న తర్వాత మనం ఇంకో ప్రభుత్వం వచ్చేసి దాన్ని పక్కకి నెట్టకూడదు. ఈ విధమైన మార్పులు చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను సార్ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఫస్ట్ చేయాల్సినటువంటి ప్రభుత్వం మీద ముందున్నటువంటి బాధ్యత అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను సార్. ఎందుకంటే ఇది వాళ్ళు కక్ష సాధింపు చేశారు, కానీ మనం చట్టపరంగా ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. ఎవరు మారినా వ్యవస్థ మార్పులు అభివృద్ధి చెందుకుంటూ వెళ్ళాలి తప్ప ఇలాగ మార్పులు చేసుకుంటూ వెళ్ళడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ ప్రభుత్వాలకు చెప్పాల్సినటువంటి పరిస్థితి. సత్యనారాయణ గారు మంచి సూచన, కానీ ఒకటి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకి నచ్చినట్టుగా జీవోలు చేసుకొని అంటే చేసేస్తారు. ఆ మెచ్యూరిటీ అనేది, ఆ థింకింగ్ నాయకుల్లో రావాలి. అంటే ఒక నాయకుడు అనే ఒక పర్సన్, ఒక సమాజానికి మంచి చేసిన వ్యక్తి ఆ పార్టీకి చెందిన వ్యక్తి అనే కాకుండా మొత్తం సమాజానికి మంచి చేసిన వ్యక్తి అని మనం నమ్మినప్పుడు మాత్రమే
ఇలాంటివి చేయటం సాధ్యమవుతుంది. అంటే ఒకరి హయాంలో ఒక పేరు పెట్టినప్పుడు తర్వాత ఇంకొకళ్ళు వచ్చి మార్చేసి ఆ తర్వాత ఇంకొకళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ మార్చి నేను అదే మేడం ఇది జీవో పాఠశాల నేను అదే చెప్తున్నానండి, జీవోల వల్ల ఈ సమస్య సాల్వ్ అవ్వదండి. జీవోల వల్ల సమస్య ఏదవుతుందని నేను అనుకోనండి. ఎందుకంటే ఎవరికి బలం ఉంటే వాళ్ళు జీవో చేస్తారు. రేపొద్దున ఇప్పుడు ఒక జీవో చేస్తాం, మళ్ళీ ఫ్యూచర్ లో ఎవరైనా వేరే గవర్నమెంట్ ఇంకో జీవో చేస్తారు. ఇటువంటి సబ్జెక్టులు మార్చకుండా మేడం నేను చెప్తున్నాను, దాని గురించి చెప్తున్నాను. బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ అదే అండి, బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు చేయాలనుకుని చేస్తున్నారు. అలా చేయకుండా ఇప్పుడు పేర్లకు మాత్రమే దీన్ని ఇది చేయకూడదు, పథకాలకు కూడా చేయాలండి. ఎందుకంటే నెహ్రూ గారు తెచ్చిన పథకాలు ఇప్పుడు లేవు. అదేనండి, నేననేది అదే, నెహ్రూ గారు తెచ్చిన పథకాల్లో కొన్ని లేవు. గరీబీ హటావో అన్నారు ఆవిడ, వేరే వేరే రూపాలు సంతరించుకుని వస్తున్నాయి. అలా కాకుండా ఒక కంటిన్యూషన్ ఉండాలి. ఏ పథకానికైనా ఏ అంశానికైనా కంటిన్యూషన్ ఉండాలి. ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ వాళ్ళకు వస్తున్న బ్రోటల్ మెజారిటీస్ వల్ల వాటిని వాళ్ళు మార్చేసుకుంటూ ప్రజల్ని గందరగోళంలోకి నెడుతూ పరిపాలిస్తున్నారు. దాని మీద అదే అంటే డీటెయిల్డ్ రివ్యూ అయితే జరగాలండి. మంచి పాయింట్ మీరు లేవనెత్తింది. సో మీ కూటమి ప్రభుత్వంలో దాని మీద సమగ్రంగా సమీక్ష జరుగుతుందని